బయట సొసైటీలో వచ్చేసి అసలు మెకానికల్ జాబ్స్‌కి సంబంధించి జాబ్స్ లేవు. ఒకవేళ జాబ్స్ ఉన్నా కూడా సాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇది నిజమా? వీళ్ళు ఎలా ఉంటారంటే యాక్చువల్‌గా మెకానికల్‌లో ప్లేస్‌మెంట్స్ లేవనేది ఒక భ్రమ ఇంజినీరింగ్ కాలేజ్‌లో క్రియేట్ చేస్తారు వీళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే యాక్చువల్‌గా ఇంజినీరింగ్ మెకానికల్‌లో జాబ్స్ లేవు. మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళండి. సో దట్టు మేము ఇంజినీరింగ్ కాలేజ్‌తో వర్క్ చేస్తూ ఉంటాం కదా! వాళ్ళు చెప్తారు మాకు. అంటే ఏంటంటే మెకానికల్‌లో జాబ్స్ తక్కువున్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది మీరు వెళ్ళండి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎవరినైనా తీసుకుంటూ ఉంటారు బేసిక్‌గా. సో వీళ్ళకి ఏంటంటే కోర్‌లో ఒక అవకాశాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు, ఇంత సాలరీస్ ఉంటాయనేది తెలీదు. సో అది మేజర్‌గా వీళ్ళకున్న ఇష్యూస్ అనేది యాక్చువల్‌గా. ప్లేస్‌మెంట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా! ఏ ఇండస్ట్రీస్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? సో మేము బేసిక్‌గా ఏంటంటే ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ సెక్టార్స్‌లో ప్లేస్‌మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మెకానికల్‌లో. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు రిఫైనరీ ఇండస్ట్రీ ఉంటుంది. సో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటాయి. సో అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లోనూ ప్లేస్‌మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో తీసుకుంటే రిఫైనరీ వీటిల్లో హెచ్‌పీసీఎల్ గాని, సో ఐఓసీఎల్ గాని, సో ఓఎన్జీసీ, గేల్, బీపీసీఎల్ ఇలాంటివి బేసిక్‌గా ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి. అండ్ అలాగే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ చూస్తే రిలయన్స్ రిఫైనరీ కానీ, సో నయారా ఎనర్జీ కానీ, ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో మాకు సౌదీ అరంకో కానీ, యాడ్నాక్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. సో హైదరాబాద్‌లో చూసుకుంటే మనకి డిఆర్‌డీఓ ఉంది. సో డిఆర్‌డీఎల్, సో మిదాని, సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు మన ప్రైవేట్ కంపెనీస్‌లో లైక్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ కానీ, సో మహీంద్రా ఏరోస్పేస్ కానీ, ఎల్ఎన్‌టీ డిఫెన్స్ కానీ, అండ్ అలాగే ఆజాద్ ఇంజినీరింగ్ కానీ. ఇప్పుడు అలాగే హైదరాబాద్‌లో మనకి ఎంటీఆర్ అనే కంపెనీ ఉంది. సో బేసిక్‌గా వీళ్ళు ఏంటంటే మనం నమ్మినారాయణ మూవీ చూసుంటాం. సో మాధవన్‌ది. అందులో ఇస్రోకి తయారు చేసే ఇంజిన్స్ హైదరాబాద్‌లోనే తయారు చేస్తారు. సో ఇలాంటి ఇండస్ట్రీస్‌లోనే కానీ ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీస్‌లో ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా సాలరీస్ ఎలా ఉంటాయి? ఇండియాలో కావచ్చు, అబ్రాడ్‌లో కావచ్చు. బేసిక్‌గా ఏంటంటే మేము ఫ్రెషర్స్‌కి ఎంట్రీ లెవెల్‌లో మినిమమ్ సాలరీ అనేది సో డ్యూరింగ్ వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్‌లోనే బేసిక్‌గా అరౌండ్ 20,000-30,000 మినిమమ్ సాలరీ ఉంటుంది. సో 20,000-30,000 అంటే నేను చెప్పేది ఇన్ హ్యాండ్ సాలరీ. సో జనరల్‌గా సీటీసీ సాలరీ చెప్పట్లేదు. సీటీసీ అంటే అది కాస్ట్ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది బేసిక్‌గా. సో వీళ్ళకి ఇన్ హ్యాండ్ సాలరీ 20,000-30,000 ఉంటుంది. ప్లస్ కంపెనీస్ అనేది అడిషనల్‌గా వీళ్ళకి ఫుడ్ గానీ, అకామిడేషన్, ట్రావెలింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రెండోది వీళ్ళకి అబ్రాడ్‌లో చూసుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్‌గానే వాళ్ళకి మినిమమ్ ఇన్ హ్యాండ్ అనేది ఒక 60,000-80,000 మినిమమ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ గానీ, వీసా గానీ, అండ్ అలాగే ఏంటంటే అకామిడేషన్ గానీ, సో ఫుడ్ గానీ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అంతా వాళ్ళే చూస్తారు. అండ్ అలాగే ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అబ్రాడ్‌లో సో దే కెన్ రీచ్ మినిమమ్ 80,000-1.5 lakh పర్ మంత్ వరకు రీచ్ అవుతారు. ప్లేస్‌మెంట్స్ విషయాల్లోకి వచ్చేసి మన ఇక్కడ బావుంటుందా? లేకపోతే అబ్రాడ్‌లో బావుంటుందా? మీరైతే ఎక్కడ సజెస్ట్ చేస్తారు? డిఫరెన్స్ ఏంటసలు? అంటే వెరీ సింపుల్ మ్యామ్. ఇదేంటంటే అబ్రాడా, ఇండియా అనేది మనం చెప్పలేం బేసిక్‌గా. సో క్యాండిడేట్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ డెసిషన్ బట్టి. ఇప్పుడు మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సార్ నాకు అబ్రాడ్ వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇండియాలోనే ఫస్ట్ ఒక 3-4 ఇయర్స్ చేసుకుంటాను. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వెళ్తానంటారు. అండ్ అలాగే అబ్రాడ్ కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి మాకు అబ్రాడ్ కావాలంటారు. అంటే మేజర్‌గా ఇండియాకి, అబ్రాడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్‌గా మరి సినర్జిమ్ అనేది ఏ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసి స్టూడెంట్‌కి ప్లేస్‌మెంట్ ఇచ్చేలా చేస్తుందంటారు? బేసిక్‌గా ఎలా ఉంటుందంటే మ్యామ్ మీరు ఏ ఆర్గనైజేషన్స్ చూసినా ఇండియాలో సో వాళ్ళు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాము. సో వాడి దగ్గర ఏదో కోర్స్ ఉంటుంది దాన్ని సెల్ చేసేస్తాడు బేసిక్‌గా. ఇప్పుడు అది ఇండస్ట్రీకి ఆ రిక్వైర్మెంట్ ఉందా? సో లేదంటే ఇప్పుడు క్యాండిడేట్‌కి ఆ పర్టికులర్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందా అనేది చూడరు. జాబ్ చేస్తూ ట్రైనింగ్ అవుతారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. సో ప్యారలల్‌గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. వాడి ఫీజు ఏదైతే ఉందో యాక్చువల్‌గా మనకు పే చేయాల్సింది వాడికొచ్చే సాలరీలో నుంచి క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ అలాగే ఏంటంటే బేసిక్‌గా వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నేను షీల. ప్రతి సంవత్సరం కూడా మెకానికల్ ఇంజనీర్స్ చాలామంది పాస్ అవుట్ అవుతూ ఉన్నారు. దాంట్లో 95% మందికి జాబ్స్ రావట్లేదు. సో ఎందుకు వాళ్ళకి జాబ్స్ అనేవి రావట్లేదు? అసలు వేకెన్సీస్ ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియట్లేదా? లేదు వాళ్ళు కేపబుల్ కాదా? మార్కెట్‌లో అసలు వేకెన్సీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నారా? సో ఇలాంటి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా! ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన మనెవరో కాదు, సినర్జిమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి విజయ్ గారు, నమస్తే. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్ అండి. విజయ్ గారు, ఫస్ట్ అసలు సినర్జిమ్ యొక్క బిజినెస్ మోడల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మ్యామ్. సినర్జిమ్ అనేది ఏంటంటే మ్యామ్ బేసిక్‌గా మా ఆర్గనైజేషన్ మేజర్ వర్టికల్ వచ్చేసరికి ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ బేసిక్‌గా. సో ప్లేస్‌మెంట్ అంటే మిగతా కన్సల్టెన్సీస్ లాగా కాదు బేసిక్‌గా. సో మేము చేసేదంటే కంపెనీస్‌తో ఆల్రెడీ మాకు కొలాబరేషన్ ఉంటుంది. సో వాళ్ళతో మాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఉంటుంది. సో కంపెనీస్ మాకు చెప్తారు. సో ఇయర్లీ ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది సినర్జిమ్ నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, మంత్లీ ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, దే విల్ గివ్ అస్ ద రిక్వైర్మెంట్. సో సినర్జిమ్ ఏం చేస్తుందంటే ఆ రిక్వైర్మెంట్‌ని వి విల్ అండర్‌స్టాండ్ ఇట్. సో అంటే యాక్చువల్‌గా ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెషర్ కావాలా కంపెనీకి. సో లేదంటే యాక్చువల్‌గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలా. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకు బయట మార్కెట్‌లో దొరుకుతారు యాక్చువల్‌గా. సో వీ విల్ సప్లై ద మ్యాన్ పవర్ టు ద ఇండస్ట్రీస్. వాళ్ళకి ఇంటర్వ్యూ డైరెక్ట్‌గా షెడ్యూల్ చేస్తాం. అండ్ వీ విల్ హ్యావ్ అవర్ చార్జెస్ లైక్ ప్లేస్‌మెంట్ ఫీజ్ అనేది. అండ్ ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటారో ఇఫ్ దే హ్యావ్ ద సర్టిఫికేషన్ అండ్ స్కిల్స్ దట్ ఈస్ ఫైన్.
ఇప్పుడు ఆ సర్టిఫికేషన్ వీళ్ళకి లేదనుకోండి, ఇప్పుడు ఏదైతే మాకు హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో, సో అక్కడ యాక్చువల్గా వీ విల్ ట్రైన్ దెమ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. సో ఇది చేయడానికి యాక్చువల్గా మేము ఎంఎల్ఆర్ఐటీ కాలేజ్లో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇట్స్ లైక్ వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై డిఆర్డిఓ డైరెక్టర్. అండ్ ఫైనల్గా సింపుల్గా మా బిజినెస్ మోడల్ చూస్తే ఇట్స్ వెరీ సింపుల్. సో ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్ అనేది ఇవ్వాలి, అండ్ స్టూడెంట్స్కి అనేది యాజ్ ఎ ఫ్రెషర్ లెవెల్లో ఇండియా అండ్ అబ్రాడ్లో ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇట్స్ అవర్ బిజినెస్ మోడల్. చాలామంది మెకానికల్ స్టూడెంట్స్ పాస్అవుట్ అవుతూ ఉన్నారు. 95% పాస్అవుట్ అవుతున్నా కూడా ఎవరికి కూడా జాబ్స్ అనేవి రావట్లేదు. సో దానికంటే ముందు అసలు మీ ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ చేశారన్నది ఒకసారి చెప్పండి. సో నా పేరు జి విజయ్ కుమార్ అండి. సో ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ సినర్జియం. బేసికల్లీ నేనేంటంటే మై సెల్ఫ్ ఈస్ మెకానికల్ ఇంజనీర్. సో బేసికల్గా ఎందుకంటే మేము ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్న ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మెకానికల్ రిలేటెడ్గానే. సో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఎలా ఉండేదంటే మాకు యాక్చువల్గా అసలు మెకానికల్ ప్లేస్మెంట్సే వచ్చేవి కాదు. మాకు ప్లేస్మెంట్ డ్రైవ్ వాళ్ళు లేదంటే ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవన్నీ షెడ్యూల్ చేస్తున్నప్పుడు సో ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఎంత కష్టపడి చదివాను మెకానికల్లో. సో అందులో యాక్చువల్గా ఏంటంటే మాకు జాబ్స్ ప్లేస్మెంట్స్ ఎవరు తెచ్చేవాళ్ళు కాదు. సో ఏంటి అని అడిగితే మెకానికల్ జాబ్స్ లేవని చెప్పేవాళ్ళు యాక్చువల్గా. సో బట్ నాకేంటంటే నేను ప్యాషన్ ఉంది కాబట్టి మెకానికల్ తీసుకున్నాను యాక్చువల్గా. సో తర్వాత ఏమైందంటే నాకు కాలేజ్ ద్వారా ప్లేస్మెంట్స్ వచ్చేలాగా లేవు. సో అని చెప్పేసి నేను డైరెక్ట్గా బయట కొంచెం అనాలిసిస్ చేసి సో నేను యాక్చువల్ కొన్ని స్పెషలైజేషన్స్ చేశాను థర్మల్ పవర్ ప్లాంట్ మీద. ఎందుకంటే నాకు పవర్ ప్లాంట్లో ప్లేస్మెంట్ అనేది ఇంట్రెస్ట్ బేసిక్గా కెరియర్ అనేది. సో అలా చేయడంతో ఏమైందంటే ఆ స్పెషలైజేషన్ చేసిన వెంటనే నాకు ప్లేస్మెంట్ అనేది వచ్చింది. సో అంటే ఇక్కడ నాకు అర్థమైన సమస్య ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఒక ఇంజనీరింగ్తో ప్లేస్మెంట్స్ అనేది రావు బేసిక్గా. ఇప్పుడు ఆ స్కిల్స్, ఆ సర్టిఫికేషన్, ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే ప్లేస్మెంట్స్ అనేది ఉంటుంది. సో సినర్జియం అనేది బేసికల్గా స్టార్ట్ చేయడానికి కారణం కూడా అంతే. సో మెకానికల్లో ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయి. సో బేసిక్ ఏంటంటే అది ఎలా ఉంది, సో ప్లేస్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, సో అదేంటంటే ఆ పర్టికులర్ కొలాబరేషన్స్ ద్వారా సినర్జియం అనేది బేసిక్గా ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో బోత్ ఇండియా అండ్ అబ్రాడ్. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ మిడిల్ ఈస్ట్, సో యూరోపియన్ కంట్రీస్ కానీ సో వీటన్నిటిలో కూడా మనం ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నైస్. నిజంగా మంచి పని మీరు చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా తెలియదు. కొంతమందికి బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియక చాలా సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి పాత్ మీరు చూపిస్తూ ఉన్నారు. కానీ బయట సొసైటీలో వచ్చేసి అసలు మెకానికల్ జాబ్స్కి సంబంధించి జాబ్స్ లేవు, ఒకవేళ జాబ్స్ ఉన్నా కూడా సాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇది నిజమా? లేదు మ్యామ్. సో బేసిక్గా ఎలా ఉంటుందంటే యాక్చువల్గా సో ప్లేస్మెంట్స్ అనేది చాలా ఉన్నాయి. సో అంటే ఇంజనీరింగ్లో నేను చెప్తున్నాను కదా, యాక్చువల్గా కాలేజెస్లో వీటిలో ఏంటంటే ఒక పర్టికులర్ కరికులమే వీళ్ళు చదువుతూ ఉంటారు బేసిక్గా. ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ గురించి వీడికి అవగాహన ఉంటుంది కానీ సో ఇండస్ట్రీలో బయట ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటనేది నాలెడ్జ్ ఉండదు, అండ్ అవేర్నెస్ అనేది ఉండదు. అండ్ కాలేజ్లో ఏంటంటే ఒక బబుల్ లాగా ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే మెకానికల్ అంటే అంత ప్లేస్మెంట్స్ ఉండవు. సో మీరు మెకానికల్ చేసినా సరే సాఫ్ట్వేర్ వెళ్ళండి అంటే బేసిక్ ఏంటంటే ఆ అవేర్నెస్ అనేది క్యాండిడేట్స్కి ఉండదు. సో ప్లేస్మెంట్స్ లేవా, శాలరీస్ లేవా అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ ఫ్రెషర్ కిందే 35,000 40,000 శాలరీస్ చేస్తున్నారు. అండ్ అబ్రాడ్లో వాళ్ళు ఆల్మోస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్ కింద 1 lakh per month శాలరీస్ ఇస్తున్నారు. సో ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయి, శాలరీస్ అనేది ఉంది. సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది అండ్ ఆ అవేర్నెస్ అనేది లేదు బేసిక్. ఓకే. సో మరి సినర్జియం వచ్చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తుందా? సో వీ ప్రొవైడ్ 100% ప్లేస్మెంట్స్ క్యాండిడేట్స్కి. సో ఈవెన్ మేము లీగల్ రిటర్న్ అగ్రిమెంట్ కూడా ఇస్తాం క్యాండిడేట్స్కి అనేది. ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా, ఏ ఇండస్ట్రీస్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? మ్యామ్. సో మేము బేసిక్గా ఏంటంటే ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ సెక్టర్స్లో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మెకానికల్లో. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు రిఫైనరీ ఇండస్ట్రీ ఉంటుంది, సో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటాయి, సో అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లోనూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో తీసుకుంటే రిఫైనరీ వీటిల్లో సో హెచ్పిసిఎల్ కానీ, సో ఐఓసిఎల్ కానీ, సో ఓఎన్జీసీ, గేల్, బీపీసీఎల్ ఇలాంటివి బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి. అండ్ అలాగే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ చూస్తే రిలయన్స్ రిఫైనరీ కానీ, సో నయారా ఎనర్జీ కానీ, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మాకు సౌదీ అరంకో కానీ, యాడ్నాక్ కానీ ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. అండ్ అలాగే ఎస్పెషల్గా ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మనకి డిఆర్డిఓ ఉంది, సో డిఆర్డిఎల్, సో మిదాని, సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ కంపెనీస్లో లైక్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ కానీ, సో మహీంద్రా ఏరోస్పేస్ కానీ, ఎల్ఎన్టీ డిఫెన్స్ కానీ, అండ్ అలాగే ఆజాద్ ఇంజనీరింగ్ కానీ. ఇప్పుడు అలాగే హైదరాబాద్లో మనకి ఎంటీఆర్ అనే కంపెనీ ఉంది. సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే మనం నమ్మినారాయణ మూవీ చూసుంటాం, సో మాధవంది. అందులో ఇస్రోకి తయారు చేసే ఇంజన్స్ హైదరాబాద్లోనే తయారు చేస్తారు. సో ఇలాంటి ఇండస్ట్రీస్లోనే కానీ. అండ్ అలాగే సబ్మెరైన్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ వార్లో చూస్తే మన ఐఎన్ఎస్ విక్రాంత్ అని, సో విక్రమాదిత్య అని, సో ఇవన్నీ ఏంటంటే సబ్మెరైన్స్ లేదంటే నావల్ షిప్స్ ఇవన్నీ మన విశాఖపట్నంలో తయారు చేస్తారు ఎస్బీసీలో. సో ఇలాంటి ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, ఇప్పుడు హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కానీ, సో లేదంటే ఈపీసీ కంపెనీస్ కానీ. అంటే హెవీ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఆటోమొబైల్కి కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి, లైక్ గేర్స్ కానీ, కనెక్టింగ్ రాడ్స్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్ బేసిక్గా. బట్ రిఫైనరీలో, ఆయిల్ అండ్ గ్యాస్లో, పెట్రోకెమికల్లో, సో థర్మల్ పవర్ ప్లాంట్లో, ఫార్మాలో ఏంటంటే ఈ పార్ట్స్ అన్ని చాలా పెద్దవి.
ఇప్పుడు ఒక విశాఖపట్నం మనం హెచ్‌పీసీఎల్ తీసుకుంటే ఆల్మోస్ట్ అదొక 100-200 ఏకర్స్ పైనే ఉంటుంది బేసిక్‌గా. సో, అవి ఏంటంటే లైక్ ప్రెషర్ వెజల్స్, సో హెవీ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్స్, ట్యాంక్స్, కాలమ్స్, బాయిలర్ డ్రమ్స్, సో ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీస్‌ని హెవీ ఇంజినీరింగ్ అంటాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లో చూస్తే ఇప్పుడు హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్ ఉంది. సో, అలాగే ఇప్పుడు మన బీహెచ్‌పీవీ అని ఉంది. భారత్ హెవీ ప్రెషర్ వెజల్స్. ఇప్పుడు మనం ప్రైవేట్‌లో ఎల్&టీ హెవీ ఇంజినీరింగ్ అని ఉంటుంది. ఎల్&టీ ఎంఎఫ్ఎఫ్ అని ఉంటుంది. ఎల్&టీ హైడ్రో కార్బన్స్ అని ఉంటాయి. సో, నాట్ ఓన్లీ దిస్ ఇంకా మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో, అండ్ అలాగే ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఏంటంటే లైక్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సినర్జియం ఒకటే చూసుకుంటే సో, మేము అప్రాక్సిమేట్‌గా లైక్ అరౌండ్ 20 డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో ప్లేస్‌మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఈవెన్ ఇన్ అబ్రాడ్ ఆల్సో. అవునా? యాహ్! సో, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ హెచ్‌పీసీఎల్ వంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో కూడా మేము జాబ్స్ ఇప్పిస్తామని చెప్తూ ఉన్నారు కదా! ఎలా సాధ్యమవుతుందది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్? బేసిక్‌గా ఎలా ఉంటుందంటే యాక్చువల్‌గా సో, హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ లేదంటే డీఆర్‌డీఓ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. బట్ ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి కూడా డైరెక్ట్‌గా హైరింగ్ అనేది చేసుకోవు. సో, వాళ్ళ మెయిన్ ఏదైతే రీసెర్చ్ రిలేటెడ్‌గా గానీ, సో హైయర్ లెవెల్ జాబ్స్ అనేది సో, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికొచ్చేసరికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు విశాఖపట్నంలో హెచ్‌పీసీఎల్ ఉంది. సో, దాన్ని హెచ్‌పీసీఎల్ మనం విశాఖపట్నం రిఫైనరీ ప్రాజెక్ట్ అంటాం. సో, 2008లో ఆల్మోస్ట్ 26,000 క్రోర్స్‌తో ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్‌పాన్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ రిఫైనరీ కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడుతుంది. సో, దాని తర్వాత ఎవరైతే కన్‌స్ట్రక్షన్ చేశారో వాళ్ళు వెళ్ళిపోతారు బేసిక్‌గా. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్‌కి డైరెక్ట్‌గా తీసుకున్నారనుకోండి వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత తీయడానికి అవ్వదు. సో, వాళ్ళు గవర్నమెంట్‌లోనే ఏదో ఒక ప్రాజెక్ట్‌లో పెట్టుకోవాలి. లేదంటే ధర్నాలు ఇలాంటివి అనేది జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి వర్క్స్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది పీపీపీ మోడల్‌లో కాంట్రాక్ట్స్ అనేది ఇస్తారు. లైక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనేది. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ వరకు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో ఇప్పుడు హెచ్‌పీసీఎల్ చూసుకుంటే ఇప్పుడు ఎల్&టీ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో, టెక్నిప్ అనే కంపెనీ గానీ, హనీవెల్ గానీ, సో వీళ్ళు బేసిక్‌గా నేను హెచ్‌పీసీఎల్ అని చెప్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు అండర్ ఎల్&టీ సో, హెచ్‌పీసీఎల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ అప్లికబుల్ టు డీఆర్‌డీఓ గానీ ఏ ప్రాజెక్ట్ అయినా. సో, మెకానికల్‌లో మనం ఏ ప్రాజెక్ట్ చూసినా సరే సో, ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద వర్క్ అనేది ప్రైవేట్ కంపెనీసే చేస్తాయి. ఓన్లీ మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ రీసెర్చ్ మాత్రమే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తూ ఉంటాయి. సో, మరి మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన ఇండస్ట్రీస్‌లో ఒకవేళ ఫ్రెషర్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కానీ జాబ్ వస్తే వాళ్ళకి ఎటువంటి రోల్స్ వస్తూ ఉంటాయి? యాహ్! మ్యామ్. బేసిక్‌గా ఏ స్టూడెంట్ అయినా ఒక ఫ్రెషర్ కింద జాయిన్ అయితే వాడు గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ కిందే ఉంటాడు యాక్చువల్‌గా 1 ఇయర్ టు 15 మంత్స్ అనేది. అండ్ అలాగే వీళ్ళకి ఏంటంటే ప్రొడక్షన్ ఇంజినీర్ అని, సో అలాగే క్వాలిటీ ఇంజినీర్ అని చెప్పేసి గానీ, ఇన్స్‌పెక్షన్ ఇంజినీర్ గానీ, సో మెయింటెనెన్స్ ఇంజినీర్ గానీ, ఇలా మల్టిపుల్ పొజిషన్స్ అనేది యాస్ ఎ ఎంట్రీ లెవెల్‌లో వీళ్ళకుంటాయి. అండ్ అలాగే వీళ్ళకి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత సో వీళ్ళు స్పెషలిస్ట్‌లు అవుతారు. అంటే లైక్ ఇప్పుడు మనకి డాక్టర్‌కి ఇప్పుడు ఐ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ ఎలా అయితే ఉంటారో సో వీళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మాకు ప్రెషర్ వెసల్ ఇన్స్పెక్టర్ అని, సో ట్యాంక్ ఇన్స్పెక్టర్ అని, వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అని, థర్డ్ పార్టీ ఇన్స్పెక్టర్ అని, అంటే ఇవన్నీ ఒక స్పెషలైజేషన్ అనమాట. ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌ని సో వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు ఇలాంటి పొజిషన్స్ అనేది వాళ్ళకి వస్తాయి. ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీస్‌లో ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా సాలరీస్ ఎలా ఉంటాయి? ఇండియాలో కావచ్చు, అబ్రాడ్‌లో కావచ్చు. యాహ్! మ్యామ్. బేసిక్‌గా ఏంటంటే మ్యామ్ ఫ్రెషర్స్‌కి ఎంట్రీ లెవెల్‌లో మినిమమ్ సాలరీ అనేది సో డ్యూరింగ్ వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్‌లోనే బేసిక్‌గా అరౌండ్ 20,000-30,000 మినిమమ్ సాలరీ ఉంటుంది. సో 20,000-30,000 అంటే నేను చెప్పేది ఇన్ హ్యాండ్ సాలరీ. సో జనరల్ నేను సీటీసీ సాలరీ చెప్పట్లేదు. సీటీసీ అంటే అది కాస్ట్ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది బేసిక్‌గా. సో వీళ్ళకి ఇన్ హ్యాండ్ సాలరీయే 20,000-30,000 ఉంటుంది. ప్లస్ కంపెనీస్ అనేది అడిషనల్‌గా వీళ్ళకి ఫుడ్ గానీ, సో అకామిడేషన్, ట్రావెలింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో బేసిక్‌గా వీళ్ళకి మినిమమ్ ఒక 30,000-50,000 మినిమమ్ సాలరీ అనేది ఉంటుంది. ఒక 1 ఇయర్‌కే. యాహ్! సో ఎందుకంటే నేను చెప్పిన ప్రాజెక్ట్స్ అలాంటివి యాక్చువల్‌గా. అండ్ రెండోది వీళ్ళకి అబ్రాడ్‌లో చూసుకుంటే యాస్ ఎ ఫ్రెషర్‌గానే వాళ్ళకి మినిమమ్ ఇన్ హ్యాండ్ అనేది ఒక 60,000-80,000 మినిమమ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ గానీ, వీసా గానీ, అండ్ అలాగే ఏంటంటే అకామిడేషన్ గానీ, సో ఫుడ్ గానీ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అంతా వాళ్ళే చూస్తారు. అండ్ అలాగే ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అబ్రాడ్‌లో సో దే కెన్ రీచ్ మినిమమ్ 80,000-1.5 లాక్ పర్ మంత్ వరకు రీచ్ అవుతారు. ఓకే. అంటే మంచి ప్యాకేజెస్‌తోనే బయట వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చనమాట. యాహ్! సో మా ప్రాబ్లమ్ కూడా అదే యాక్చువల్‌గా. ఎందుకంటే కోర్‌లో ఇన్ని ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి బేసిక్‌గా. సో వీళ్ళు తెలియక సాఫ్ట్‌వేర్ అని ఆ మోజులో పడుతూ ఉంటారు కోర్ స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఫీల్డ్‌లోనే ప్లేస్‌మెంట్స్ అనేది ఉన్నాయి. సో అదేంటి ఆ రైట్ పాత్ అనేది వీళ్ళకి తెలీదు బేసిక్‌గా. ఓకే. సో ఈ ప్లేస్‌మెంట్స్ విషయాల్లోకొచ్చేసి మన ఇక్కడ బావుంటుందా? లేకపోతే అబ్రాడ్‌లో బావుంటుందా? మీరైతే ఎక్కడ సజెస్ట్ చేస్తారు? డిఫరెన్స్ ఏంటసలు? అంటే వెరీ సింపుల్ మ్యామ్. ఇదేంటంటే అబ్రాడ్, ఇండియా అనేది మనం చెప్పలేం బేసిక్‌గా. సో క్యాండిడేట్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ డెసిషన్ బట్టి. ఇప్పుడు మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సార్ నాకు అబ్రాడ్ ఎళ్ళి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇండియాలోనే ఫస్ట్ ఒక 3, 4 ఇయర్స్ చేసుకుంటాను. ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వెళ్తానంటారు. అండ్ అలాగే అబ్రాడ్ కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ నుంచే మాకు అబ్రాడ్ కావాలంటారు. అంటే మేజర్‌గా ఇండియాకి, అబ్రాడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్‌గా సో లేబర్ లా గాని, వర్కింగ్ గాని. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఇండియాలో మన లా అనేది అంత పట్టించుకోం. సో కాంట్రాక్టర్స్ గాని, వీళ్ళు గాని ఏంటంటే 8 అవర్స్ అంటారు, 10 అవర్స్ కూడా ఉండొచ్చు. సో అబ్రాడ్‌లో ఏంటంటే ఇప్పుడు ఆ లేబర్ లా అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. సౌదీలో అంటే ఒక 8 అవర్స్ అంటే 8 అవర్సే. సో 8 అవర్స్ పైన నువ్వు 1 అవర్ చేసినా ఓవర్ టైమ్ అనేది పే చేయాలి.
అండ్ అలాగే వీళ్ళకి వచ్చే ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ గానీ, ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ కానీ, సో అది కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ దట్ టూ ఎస్పెషల్‌గా ఇప్పుడు అబ్రాడ్‌లో యూరోపియన్ కంట్రీస్ లాంటి వాటికి, లేదంటే సింగపూర్, సో యూఎస్ ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటే ఇండియా నుంచి వెళ్ళటం కష్టం. సో వీళ్ళకి అట్‌లీస్ట్ అబ్రాడ్‌లో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎస్పెషల్‌గా మిడిల్ ఈస్ట్ లాంటి వాటిల్లో సో దే కెన్ డైరెక్ట్‌లీ గెట్ ఎక్స్‌ప్లోరేషన్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో. ఓకే. మరి సినర్జంలో చదివి మంచి ప్లేస్‌మెంట్ సంపాదించి సక్సెస్ లైఫ్ లీడ్ చేస్తున్న ఏదైనా ఒక స్టూడెంట్ సక్సెస్ స్టోరీ యాహ్! ఒకసారి చాలా మందున్నారు మేము బేసిక్‌గా. సో సినర్జియోలో మేము చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఇయర్‌కి ఒక 400 మెంబర్స్‌కి మేము ప్లేస్‌మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతదంటే యాక్చువల్లీ ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ చూస్తే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా స్టూడెంట్ ఒకరున్నారు. రీసెంట్‌గా జనవరిలోనే 2026లో అతను సౌదీ వెళ్లారు. సో అతను యాక్చువల్‌గా ఏంటంటే 2018లో ఎంటెక్ చేశారు క్యాండిడేట్. సో తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 40-50 లాక్స్ ఖర్చు చేసి కెనడా వెళ్లారు. సో ఎంఎస్ చేయడానికి. సో కెనడాలో జాబ్ చేసిన తర్వాత ఏమైందంటే కోవిడ్ టైంలో మనకి ప్లేస్‌మెంట్స్ రాలేదు. అండ్ దట్ టూ ఇండియా వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 50 లాక్స్ అప్పు చేసున్నాడు. సో మళ్ళీ అటు ఎళ్ళాలంటే ఆపర్చునిటీస్ అనేది లేవు. సో బేసిక్ ఇప్పుడు సినర్జమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అతను సౌదీలో మనం ప్లేస్‌మెంట్ ప్రొవైడ్ చేస్తాం యాస్ ఎ ఫ్రెషర్ కింద. ఇప్పుడు అతను ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత బేసిక్‌గా ఏంటంటే మంచి సాలరీ అనేది వస్తుంది. అంటే మేము చెప్దాం అనుకుంటుంది ఏంటంటే సో అబ్రాడ్ ఎళ్ళాలి అంటే ఈ ఐఎల్టీఎస్, టోఫెల్స్ ఇవే కాదు. ఇప్పుడు 50,00,000, 60,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో వితౌట్ మచ్ ఇన్వెస్ట్‌మెంట్ మాక్సిమం ఒక 60,000-1,00,000లో వాళ్ళు ఇక్కడ ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది సర్టిఫికేషన్స్ తీసుకొని సో దే కెన్ గో టు అబ్రాడ్ ఈజీగా. అండ్ అలాగే ఇండియాలో కూడా చూస్తే ఇప్పుడు మా స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎల్&టీ హెవీ ఇంజినీరింగ్‌లో కానీ, ఇప్పుడు టాటా అడ్వాన్స్ సిస్టమ్‌లోనే కానీ, ఇప్పుడు టాటా స్టీల్‌లోనే కానీ ఇలా మల్టిపుల్ ఇండస్ట్రీస్‌లో ఉన్నారు. ఒక నవీన్ అని ఒక క్యాండిడేట్ ఉన్నారు. అతన్ని మేము ఇండియాలో యాక్చువల్‌గా విశాఖపట్నం ఎస్‌బీసీలో ప్లేస్ చేసాం అండర్ ఎల్&టీ. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అతను ఒక ఎక్స్‌పర్ట్ అయ్యారు వెల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌లో. సో తర్వాత సింగపూర్‌లో వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ హి ఈస్ వర్కింగ్ ఇన్ అబుదాబి. యాహ్! సో ఇప్పుడు నా పార్ట్నర్ కూడా హి ఈస్ వర్కింగ్ ఇన్ సౌదీ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్. హి ఈస్ గెట్టింగ్ అప్రాక్సిమేట్‌లీ 6 లాక్ పర్ మంత్ సాలరీ. ఓహ్! 6 యాహ్! యాహ్! సో సక్సెస్ స్టోరీస్ చూస్తే వి హావ్ మల్టిపుల్ పీపుల్. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు క్యాండిడేట్స్ అనమాట. చాలా మంచి లైఫ్ ఉంది మెకానికల్ దాంట్లో. మరి చాలా మందికి జాబ్స్ రాకపోవడానికి అసలు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి దీంట్లో? అంటే సింపుల్ మ్యామ్. బేసిక్‌గా ఏంటంటే అవేర్‌నెస్ అనేది ఉండదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. నేను ఒక టాప్ కాలేజ్‌కి భీమవరంలో ఎళ్ళాను యాక్చువల్‌గా. సో అక్కడ ఏమైందంటే యాక్చువల్‌గా నేను డైరెక్టర్‌తో, ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌తో, ప్రిన్సిపల్‌తో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసి సార్ మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన స్టూడెంట్స్‌తో కాదు. సో ఫస్ట్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలి మీరు. ఎందుకంటే యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళకి స్టూడెంట్స్‌ని ఎలా గైడ్ చేయాలో తెలియట్లేదు. మెకానికల్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు చెప్పేదాకా తెలియట్లేదని సో ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ చేపిచ్చారు. అంటే ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ కంటే ముందర ఫ్యాకల్టీకి ఉండాలి. అది ఉండట్లేదు. అండ్ రెండోది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చారు. సో మేము ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ ఇవి కండక్ట్ చేస్తున్నప్పుడు, ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మా దగ్గరికి కౌన్సెలింగ్ కోసం వచ్చారు. ఒక పేరెంట్, ఒక స్టూడెంట్. అతను యాక్చువల్‌గా ఏంటంటే ఎంటెక్ చేశారు ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్. సో అతనేంటంటే "నువ్వు ప్లేస్‌మెంట్స్ ఏం టార్గెట్ చేస్తున్నావురా? నువ్వు యాక్చువల్‌గా నీ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్" అన్నారు. సో "నువ్వు ప్లేస్‌మెంట్స్ ఎక్కడ ఎతుకుతున్నావంటే" వాడు హైదరాబాద్‌లో హాస్టల్ తీసుకొని ఎతుకుతున్నాడు. ఇప్పుడు వాడు ఒక స్పెషలైజేషన్ ఆటోమొబైల్ అయితే వాడు ఎళ్ళాల్సింది తమిళనాడు, చెన్నై. సో ఇప్పుడు హైదరాబాద్‌లో మనకి ఒలెక్ట్రా లాంటి ఇప్పుడు మెగా ఇంజినీరింగ్ కంపెనీ తప్పితే సో ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లేవు. అండ్ అలాగే సిమిలర్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే బేసిక్ ఒక క్యాండిడేట్ నా దగ్గరికి వచ్చారు. "సార్ నేను హైదరాబాద్‌లోనే చేయాలి జాబ్. బట్ నాకు రిఫైనరీలో కావాలన్నారు." నేను "హైదరాబాద్‌లో సముద్రమే లేదు కదరా! రిఫైనరీ ఎక్కడి నుంచి వస్తది?" సో బేసిక్‌గా ఏంటంటే క్యాండిడేట్స్‌కి అవకాశాలు ఎక్కడున్నాయి? సో ఎలా తెచ్చుకోవాలి? సో ఏంటనేది ప్రాపర్ అవేర్‌నెస్ అనేది ఉండదు. అండ్ రెండోది ఏంటంటే వీళ్ళు ఇంజినీరింగ్‌తోనే జాబ్స్ వస్తాయి అనేది ఒక భ్రమలో ఉంటారు. సో ఇంజినీరింగ్ అనేది ఎప్పుడు స్పెషలైజేషన్ కాదు. ఒక మెకానికలే చేసినప్పటికీ కూడా పవర్ ప్లాంట్ వాడి రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. డిఫెన్స్ వాడి రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. సో రిఫైనరీ వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. సో ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీస్ టెక్నికల్ రిక్వైర్మెంట్ వేరే ఉంటాయి. సో ఇంజినీరింగ్ అనేది జస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో వీళ్ళకి ఆ ఇండస్ట్రీ రిలవెంట్‌గా టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇదే. సో అందుకేనా చాలా మందికి మెకానికల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోలేకపోవడం ఇదేనా రీజన్? వీళ్ళు ఎలా ఉంటారంటే యాక్చువల్‌గా మెకానికల్‌లో ప్లేస్‌మెంట్స్ లేవనేది ఒక భ్రమ ఇంజినీరింగ్ కాలేజ్‌లో క్రియేట్ చేస్తారు వీళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే యాక్చువల్‌గా ఇంజినీరింగ్ మెకానికల్‌లో జాబ్స్ లేవు. మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళండి. సో దట్ మేము ఇంజినీరింగ్ కాలేజ్‌తో వర్క్ చేస్తూ ఉంటాం కదా! వాళ్ళు చెప్తారు మాకు. అంటే ఏంటంటే మెకానికల్‌లో జాబ్స్ తక్కువున్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది మీరు వెళ్ళండి. ఏందంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎవరినైనా తీసుకుంటూ ఉంటారు బేసిక్‌గా. సో వీళ్ళకి ఏంటంటే కోర్‌లో ఒక అవకాశాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు, ఇంత సాలరీస్ ఉంటాయనేది తెలీదు. సో అది మేజర్‌గా వీళ్ళకున్న ఇష్యూస్ అనేది యాక్చువల్‌గా. విజయ్ గారు మెకానికల్ స్టూడెంట్స్ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ తెచ్చుకోలేకపోతున్నారు. ఏంటి రీజన్? అంటే సింపుల్ మ్యామ్. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను బేసిక్‌గా. ఒకటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ రిలేటెడ్‌గా చెప్తాను. ఇప్పుడు మీరు ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌కైనా వెళ్ళండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా చూస్తే వాళ్ళు కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, రోబోటిక్స్ అని. సో ఇలా ఏంటంటే ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే ప్రెజెంట్ మార్కెట్‌లో వీళ్ళు కావాలి. అంటే కాలేజెస్ గాని వీళ్ళు గాని ఏం చేస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ సైడ్ యాక్చువల్‌గా ఐడెంటిఫై చేస్తున్నారు ప్రాబ్లమ్స్‌ని. ఆ కొత్త బ్రాంచెస్ క్రియేట్ చేస్తున్నారు.
సో అలాగే ఇప్పుడు మెకానికల్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నాది బీటెక్ అయ్యి ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ అవుతుంది. సో నేనేం చదివానో ఇప్పుడున్న స్టూడెంట్ అదే చదువుతున్నాడు. ఓ 20-30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కూడా అదే అంటే సిలబస్ అనేది ఏంటంటే అప్గ్రేడ్ అనేది అవ్వలేదు. సో యాడ్ చేస్తే ఒక 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ యాడ్ చేసి ఉంటారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం రాకెట్స్ గురించి మాట్లాడుతున్నాము, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం సబ్మెరీన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆ టెక్నాలజీ లాస్ట్ 40-50 ఇయర్స్లో చేంజ్ అయింది. సో అదేంటంటే సిలబస్లో ఇంకా వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ రిలేటెడ్గా ఉన్న ఫెయిల్యూర్. సో రెండోది అంటే సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ వదిలేద్దాం మనం. ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్ళి వాళ్ళ సిఎస్సి ఫ్రెండ్ ఉంటారు కదా, వాడి దగ్గరికి వెళ్ళి అరే ఒక ఇన్ఫోసిస్ ఉంది కదా, వాళ్ళు ఏ పొజిషన్స్లో హైర్ చేసుకుంటారు, వాళ్ళు అసలు ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే టక్కని చెప్తాడు స్టూడెంట్. ఎందుకంటే వాడు సాఫ్ట్వేర్ వాడికి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఈ ఇండస్ట్రీలో ఈ స్కిల్స్ కావాలి, ఈ డిపార్ట్మెంట్స్కి తీసుకుంటారు, మన ప్లేస్మెంట్ రావాలంటే ఈ సర్టిఫికేషన్స్ కావాలి. చాలా కాలేజెస్ ఏం చేస్తారంటే కాలేజీలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు అదే ఒక మెకానికల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అరే ఎల్ఎన్టీలో జాబ్స్ ఉన్నాయంట, సో నువ్వు అప్లై చేసావా అంటే సో అసలు ఏ స్కిల్స్ కావాలి, వాడు ఏ డిపార్ట్మెంట్కి తీసుకుంటున్నాడు, ఏ నాలెడ్జ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ సర్టిఫికేషన్స్ కావాలనేది తెలియదు. ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాడికి అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు అప్లై చేసినా రిజెక్ట్ అయిపోతారు. సో చాలామంది స్టూడెంట్స్ మేము అప్లై చేసాము, సో బట్ మాకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మెయిల్స్కి కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇదేంటంటే యాక్చువల్గా వాడి దగ్గర ఆ స్కిల్స్ లేనప్పుడు సో కంపెనీస్ కూడా వాడి మీద టైం వేస్ట్ చేయవు కదా. అంటే మేజర్ థింగ్ ఏంటంటే ఆ స్కిల్స్ అసలు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముంటుందనేది తెలియదు. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కంపెనీస్ తీసుకోవట్లేదు అని అంటారు. సో కంపెనీస్ ఎందుకు తీసుకోవట్లేదు, వాటి రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు మన రెజ్యూమ్లో ఉన్నాయా అనేది చాలామంది ఐడెంటిఫై చేయరు. సో ఇది మేజర్గా మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే బేసిక్గా సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్ అవ్వట్లేదు, సో కంపెనీస్ హైర్ చేసుకోవట్లేదు. సో అక్కడే సినర్జం అనేది వస్తుంది. సో సినర్జం అనేది బేసిక్గా ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మాకు చెప్తారు, ఆ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ని సర్టిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ని మనం కంపెనీస్కి సప్లై చేస్తూ ఉంటాం యాక్చువల్గా. సో జనరల్‌గా ఇండస్ట్రీస్ ఒక మెకానికల్ స్టూడెంట్‌ని హైర్ చేసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? అంటే సింపుల్ మ్యామ్. బేసిక్గా ఏంటంటే మెకానికల్ సాఫ్ట్వేర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూసుకుంటే వీడు ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి. సో అది ఎలా ఉంటుందంటే ఏసీలో కంప్యూటర్ పెట్టి ఉంటుంది. సో వీడు ఇంజనీరింగ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, బేసిక్గా ఏంటంటే కంప్యూటర్లో పనిచేస్తారు. ఒకటే థింగ్ ఏంటంటే వాడు కొంచెం మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో మెకానికల్ అలా కాదు. ఇప్పుడు వీడు రిఫైనరీలో చేయాలి అంటే రిఫైనరీ లోపలికి వెళ్ళాలి. సో రిఫైనరీ అనేది ఆల్మోస్ట్ ఒక 200-300 ఎకర్స్ పైన ఉంటాయి. యాక్చువల్గా 1,00,000 మంది పైన పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎండాకాలంలో మనం ఎండలో పని చేయాలి అంటే ఫస్ట్ థింగ్ కంపెనీస్ మాకు కంప్లైంట్ చేసేది ఏంటంటే వీళ్ళు కాలేజ్లో ఏ విజిట్స్కి వెళ్ళరు, ఒక ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఒక హెచ్ఆర్ పాలసీ ఎలా ఉంటుందనేది తెలియదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, సో ఇండస్ట్రీ ఉండే పాలసీస్ ఏంటి అనేది ఫస్ట్ తెలియదు. అండ్ ఇది బేసిక్గా కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసేది. సో రెండోది ఏంటంటే వీళ్ళు ఫౌండేషన్ అంటే ఏ కంపెనీ హైర్ చేసుకున్నా యాజ్ ఎ జీఈటీ కింద ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సో జీఈటీ కింద వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బేసిక్గా సో వీడికి అట్లీస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫండమెంటల్స్ ఉంటేనే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోగలరు. అండ్ అలాగే ఏంటంటే వీళ్ళకి ఆ సర్టిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఉండాలి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పిన ఇండస్ట్రీస్ అన్నీ కొంచెం టాప్ లెవెల్ ఇండస్ట్రీస్. సో వాటిలో ఏంటంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ హెడ్స్తో లైక్ హెచ్పిసిఎల్ వాళ్ళతో, డిఆర్డిఓ లాంటితో, లేదంటే ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్తో కోఆర్డినేట్ చేస్తూ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మెకానికల్ అనేది టీమ్ వర్క్ బేసిక్గా. ఆ పర్టికులర్ దీనిలో వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇవి బేసిక్గా ఏ కంపెనీ అయినా యాజ్ ఎ ఫ్రెషర్ కింద హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే బేసిక్ స్కిల్స్ అనేది. ఓకే. మరి సినర్జియం అనేది ఏ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసి స్టూడెంట్‌కి ప్లేస్‌మెంట్ ఇచ్చేలా చేస్తుందంటారు? యెస్ మ్యామ్. బేసిక్‌గా ఎలా ఉంటుందంటే మ్యామ్ మీరు ఏ ఆర్గనైజేషన్స్ చూసినా ఇండియాలో సో వాళ్ళు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాము. సో వాడి దగ్గర ఏదో కోర్స్ ఉంటుంది, దాన్ని సెల్ చేసేస్తాడు బేసిక్‌గా. ఇప్పుడు అది ఇండస్ట్రీగా రిక్వైర్మెంట్ ఉందా? సో లేదంటే ఇప్పుడు క్యాండిడేట్‌కి ఆ పర్టికులర్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందా అనేది చూడరు. సో సినర్జియం యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే మేము అదే చేసేది. మేమేంటంటే ఒక ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్. సో మా దగ్గర కంపెనీస్ ఉన్నాయి. సో వాడు ఏం చేస్తాడంటే నాకు నెలకి ఇంతమంది కావాలి, సంవత్సరానికి ఇంతమంది కావాలి, నాకు ఈ స్కిల్స్ కావాలని ఆల్రెడీ మాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇస్తారు. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు దానికి తగ్గట్టుగా మేము సిలబస్ అనేది డెవలప్ చేస్తాం బేసిక్గా. సో సిలబస్ అనేది డెవలప్ చేసి సో మేము దాన్ని యాక్చువల్గా కోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. దానికి ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అనేది ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు సినర్జియం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేస్తాం. సో కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి, సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావాలి, సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు సినర్జియం ఏం చేస్తుందంటే ఆల్రెడీ మన దగ్గర కంపెనీస్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్లేస్మెంట్స్ కావాల్సిన వాళ్ళు. సో మేము స్టూడెంట్స్కి ఏదైతే చేస్తామో సో బేసిక్గా సో మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ద్వారా జరుగుతుంది. అంటే మేము క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చే కాన్సెప్ట్ సినర్జియంలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మా సెంటర్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజ్లో ఉన్నది యాక్చువల్గా. సో అది యాక్చువల్గా డిఆర్డిఓ డైరెక్టర్ ఓపెన్ చేశారు. సో ఆయన మా ల్యాబ్ చూసి ఎక్సలెంట్గా ఉందన్నాడు. సో అంతా బాగుంది అనుకున్నాను. సో ఆయన నాకు చెప్పింది ఏంటంటే నేను మా కంపెనీకి తీసుకుని అన్నాడు.
సార్ మీరు ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందంటున్నారు. సో డీఆర్‌డీఓకి ఎందుకు తీసుకోరు అంటే, విజయ్ మేము కొంచెం హై టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో బేసిక్‌గా ఏంటంటే నువ్వు ట్రైన్ చేసిన స్టూడెంట్ ఇప్పుడు ఎల్&టీ సో అదర్ కంపెనీస్‌కి ఓకే. సో డిఫెన్స్ లాంటి ఇండస్ట్రీస్‌లో కొంచెం కష్టం. సో నేనేం చెప్పానంటే, సరే మీకు ఏదైతే బేసిక్ లెవెల్‌లో స్కిల్స్ అండ్ ట్రైనింగ్ కావాలో అయి ఇచ్చి పంపిస్తా. నువ్వు 1 ఇయర్ మీ దగ్గర పెట్టుకోండి. వాడికి సాలరీ ఇవ్వండి. సో ఇప్పుడు 1 ఇయర్‌లో వాడు ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఉంటాడో వాడిని హైర్ చేసుకోండి అట్‌లీస్ట్ థర్డ్ పార్టీలో. సో బేసిక్‌గా ఏమవుతదంటే సినర్జమ్ చేసేది అదే. కంపెనీస్‌లో ఉన్న మెషినరీ మా దగ్గర ఉండదు. సో అంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే కూడా ఇట్స్ చాలా డిఫికల్ట్. సో సినర్జమ్ ఏం చేసింది, ఆ ఇన్వెస్ట్‌మెంట్ మనం పెట్టలేము కాబట్టి ఇప్పుడు ఒక 20 ఇండస్ట్రీస్ ఉన్నాయి. 20 ఇండస్ట్రీస్‌కి 20 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని మెషినరీ మనం ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం. సో మేమేం చేసామంటే మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వి డిజైన్డ్ అండర్ వైస్ మోడల్. అంటే ఏంటంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ బేస్డ్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యాస్ పర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు జాబ్ చేస్తూ ట్రైనింగ్ అవ్వచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టూడెంట్స్‌కి సినర్జమ్‌లో ఎన్రోల్ అయిన వాళ్ళు జాబ్ చేస్తూ ట్రైనింగ్ అవుతారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి ఎక్స్‌పీరియన్స్ వస్తూ ఉంటుంది. సో ప్యారలల్‌గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. వాడి ఫీజ్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా మనకు పే చేయాల్సింది వాడికొచ్చే సాలరీలో నుంచి క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ అలాగే ఏంటంటే బేసిక్‌గా వీళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ అంతా కూడా వీళ్ళకి ఇది ఉంటుంది. సో సినర్జమ్‌లో చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సో దాని ద్వారానే మనం చేస్తాం. ఇప్పుడు బేసిక్‌గా ఈ ట్రైనింగ్ ఇవ్వటానికి మనకు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సినర్జమ్ దగ్గర ఉన్నది ఎంఎల్ఆర్ఐటీలో కాలేజ్‌లో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. బేసిక్‌గా ఇది హైదరాబాద్‌లో ఉంది. ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్‌లో. సో ఇది బేసిక్‌గా డీఆర్‌డీఓ డైరెక్టర్ ఇనాగ్రేట్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే మన స్టూడెంట్స్‌కి సర్టిఫికేషన్స్ అని చెప్తున్నామో, సో ట్రైనింగ్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్. వీడు యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, మిడిల్ ఈస్ట్ వెళ్ళినా ఆ సర్టిఫికేట్స్ అనేది వాలిడ్ ఉంటాయి. సో దీన్ని ఆథరైజేషన్ అనేది సమ్ ఇంటర్నేషనల్ బాడీస్ చేయాలి. సో దానికి మాకు టీయూవీ సూడ్ జర్మన్ కంపెనీతో కొలాబరేషన్ ఉంది. సో అలాగే ఏంటంటే మేధావి స్కిల్ యూనివర్సిటీ ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కిల్ యూనివర్సిటీ బేసిక్‌గా యూజీసీ రికగ్నైజ్డ్ స్కిల్ యూనివర్సిటీ. అంటే ఈ బాడీస్ ఏం చేస్తాయంటే సో మేము బేసిక్‌గా డిజైన్ చేసిన కోర్స్‌ని వాళ్ళు యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా దాన్ని ఎన్రోల్ చేసి స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ మేమే ఇవ్వాలి. సినర్జమే ఇవ్వాలి. సో వాళ్ళకి ప్రాక్టికల్స్ గానీ, ప్లేస్‌మెంట్ గానీ సినర్జమే ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ దే విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ అండ్ దే విల్ సర్టిఫై ద పీపుల్. సో అది ఓన్లీ ఇంటర్నేషనల్ బాడీసే చేయగలరు. సో సినర్జమ్ చేసేది ఇది బేసిక్‌గా. ఓకే. యాహ్! ఓకే. మరి మీ కోర్సెస్ అలాగే డెలివరీ ఎలా ఉంటాయి? యాహ్! మ్యామ్. సో బేసిక్‌గా ఏంటంటే మ్యామ్ ఏ క్యాండిడేట్‌కైనా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మనం వైస్ మోడల్‌లో మనం ప్లేస్‌మెంట్స్ అనేది చేస్తాం. సో వైస్ మోడల్ అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ద్వారా. ఈవెన్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే వీడు యాస్ ఎ జీఈటీ కింద పని చేయాలి. సో జీఈటీ కింద వీడు వర్క్ చేయాలంటే బేసిక్‌గా అట్‌లీస్ట్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా! మా కంపెనీతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఉంటుంది. మాకు మంత్‌కి ఎంతమంది కావాలి, ఇయర్‌కి ఎంతమంది కావాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో కంపెనీ మాకు సిలబస్ అనేది ఇస్తుంది. సో వాళ్ళకి ఒక 1 మంత్ టు 2 మంత్స్ మనం ఫౌండేషన్ ట్రైనింగ్ మన సెంటర్‌లో ఇస్తాం. ఇది యాస్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఇస్తాం. ఇండస్ట్రీ లెటర్స్ 10 మెంబర్స్ తీసుకున్నాడు అనుకోండి, ఇది నేర్పించి పంపించని ఆడే చెప్తాడు. సో అది మనం ట్రైనింగ్ ఇస్తాం బేసిక్‌గా వీళ్ళకి. సో రెండోది ఏంటంటే మనం జాబ్‌లో ప్లేస్‌మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం బేసిక్‌గా. సో వీళ్ళు జాబ్ చేసుకుంటూ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీడే వర్క్ చేస్తూ వీళ్ళు ఎవ్రీడే లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మూడోది ఏంటంటే వీళ్ళకి మనం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇస్తాం. రికార్డింగ్ వీడియోస్‌తో ఉంటుంది. సో ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే బేసిక్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ అనేది ఉండదు. హ్మ్. సో వీళ్ళకి ఏంటంటే ఏదైతే ఫౌండేషన్ ట్రైనింగ్ కావాలో అదే ఇస్తున్నాం. సో మిగతాది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వీడు ఎన్రోల్ అయ్యే దాన్ని బట్టి బేసిక్‌గా సో స్టూడెంట్ అనేవాడు జాబ్ చేసుకుంటూ ఎవ్రీడే లెర్నింగ్ ద్వారా అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే 1 ఇయర్‌కి వాడికి ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. ట్రైనింగ్ అయిపోతుంది. వాడి ఇన్వెస్ట్‌మెంట్ వాడే చేస్తున్నాడు వాడికి వచ్చే సాలరీలో నుంచి. అండ్ అలాగే ఏంటంటే వీడికి ఏదైనా డౌట్స్ వచ్చాయనుకోండి సో వీకెండ్ సాటర్‌డే, సండే ఫ్యాకల్టీతో వీళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చేస్తారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక 1-2 మంత్స్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఉంటుంది మన సెంటర్‌లో హైదరాబాద్‌లో. దెన్ వాళ్ళు ఒక 12-15 మంత్స్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. దీన్ని మనం ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం. సో మూడోది ఏంటంటే ఎల్ఎంఎస్ సిస్టమ్ రికార్డింగ్ వీడియోస్ ద్వారా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాడు సాటర్‌డే, సండేస్ ఎవ్రీడే వాడు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఆ మాడ్యూల్స్ కవర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీతో వాళ్ళు వీకెండ్స్‌లో క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. ఓకే విజయ్ గారు. ఒక్కసారి మీ దగ్గర కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్‌కి మీరిచ్చే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ఒక అప్రూవల్స్ అవి ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి? యెస్ మ్యామ్. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్‌కైనా మ్యామ్ ఎస్పెషల్లీ మనం మన సినర్జియంలో చూసుకుంటే ప్లేస్‌మెంట్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్‌లో కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అదే ఫ్రెషర్‌గా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఆ అక్రిడేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేషన్ ఇప్పుడు సినర్జియం దగ్గర ట్రైనింగ్ అయ్యి సినర్జియం సర్టిఫై చేస్తే అది నాట్ వాలిడ్ బేసికల్‌గా. దీనికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఉంటాయి. సో దీనికి ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాం 2 ఆర్గనైజేషన్స్‌తో మనకు కొలాబరేషన్ ఉంది. ఒకటి టీయూవీ సూడ్ అండ్ రెండోది ఏంటంటే మేధావి స్కిల్ యూనివర్సిటీ బేసికల్‌గా. సో ఇవి ఏంటంటే యాక్చువల్‌గా టీయూవీ సూడ్ అనేది ఇట్స్ ఎ జర్మన్ ఆర్గనైజేషన్. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్. ఈవెన్ ఇండియాలో లాట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ దే ఆర్ వర్కింగ్ విత్ టీయూవీ సూడ్. వాళ్ళ ఎంప్లాయీస్‌ని సర్టిఫై చేయడానికి. అండ్ అలాగే మా ప్రోగ్రామ్స్ అనేది ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ విత్ యూజీసీ. సో యూజీసీ అంటే ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్ యూజీసీ రికగ్నైజ్డే ఉంటుంది. ఈవెన్ సినర్జియం ఆల్సో ఇట్ కమ్స్ అండర్ యూజీసీ. అంటే అది ఎలా అంటే సో ఇప్పుడు కాలేజెస్‌కి ఇంజినీరింగ్ కాలేజెస్‌కి
ఇప్పుడు ఎంఎల్ఆర్ఐటీ కాలేజ్ చూసుకుంటే దే కమ్స్ అండర్ జేఎన్‌టీయూ హైదరాబాద్. సో సినర్జీ అంటే వాళ్ళకేంటంటే బేసిక్‌గా వాళ్ళు ఏ కరిక్యులమ్ డిజైన్ చేయాలన్నా, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ దే షుడ్ కోఆర్డినేట్ విత్ జేఎన్‌టీయూ హైదరాబాద్. సో సినర్జమ్‌కి ఏంటంటే వీ హావ్ స్కిల్ యూనివర్సిటీస్. అంటే గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలిసీలో చేసిన చేంజ్ ఏంటంటే స్కిల్లింగ్, ఎంప్లాయబిలిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి, సో వాళ్ళు ఈ స్కిల్లింగ్, ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ ట్రైనింగ్స్ అన్నీ కూడా దే బ్రాట్ అండర్ యూజీసీ. సో దీనికి ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్‌తో కాకుండా దే క్రియేటెడ్ న్యూ యూనివర్సిటీస్ లైక్ స్కిల్ యూనివర్సిటీస్ అని. అండ్ అలాగే ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చూసుకుంటే దే ఆల్ కమ్స్ అండర్ ఏఐసిటీ. ఇప్పుడు సినర్జమ్ అనేది ఇట్ కమ్స్ అండర్ వొకేషనల్ ట్రైనింగ్ కాబట్టి వీ కమ్స్ అండర్ ఎన్‌సీవీఈటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. అండ్ అలాగే మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మేము సిలబస్ అనేది కంపెనీస్‌తో మాట్లాడి మేము డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఆ కరిక్యులమ్ అండ్ సర్టిఫికేషన్ అనేది కంపెనీస్, ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్ బట్టే మనం డిజైన్ చేయాలి. ఇది మనం డిజైన్ చేసాం కదా ట్రైనింగ్ ఇచ్చేస్తామంటే అవ్వదు. సో దీన్ని మేము యాక్చువల్‌గా ఏంటంటే నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ కానీ, సో నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ బాడీస్‌కి గానీ వీటికి పంపించాలి. వాళ్ళు దాన్ని ఆథరైజ్ చేసి చూసి ఈ సర్టిఫికేషన్ చేస్తే వీడికి ఎన్ని స్కిల్స్, ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే ఇన్ని స్కిల్స్ ఉంటాయి, సో 10th చేస్తే ఇన్ని స్కిల్స్ ఉంటాయి, దాన్ని స్కిల్ లెవెల్ అంటాం. ఇప్పుడు మా దగ్గర సర్టిఫికేషన్ వాడు చేసేదాన్ని బట్టి ఆ స్కిల్ లెవెల్ అనేది ఉంటుంది బేసిక్‌గా. అండ్ అలాగే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంజినీరింగ్ చేసినప్పుడు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంజినీరింగ్ మీరు చూస్తే ఒక 180-200 క్రెడిట్స్ వస్తాయి. ఒక ల్యాబ్‌కి ఇన్ని క్రెడిట్స్, ఒక సబ్జెక్ట్‌కి ఇన్ని క్రెడిట్స్, ప్రాక్టికల్స్‌కి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. ఈవెన్ మన దగ్గర ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్‌కి కూడా క్రెడిట్స్ వస్తాయి. దీన్ని నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అంటాం. అంటే ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ అవుతారో వాళ్ళకి దే విల్ గెట్ క్రెడిట్స్. సో దీన్ని స్కిల్ ఇండియా డిజిటల్ హబ్‌తో మనం ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. అండ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ద్వారా కూడా ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. అంటే ఈ క్రెడిట్స్ ఇప్పుడు వీడు ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్ చేస్తే 40 క్రెడిట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత వీడు జర్మనీ వెళ్ళాలనుకోండి, సో ఇంజినీరింగ్‌తో పాటు ఒక 20 క్రెడిట్స్ అడిషనల్‌గా కావాలి. ఈ క్రెడిట్స్ వాడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదంటే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ క్రెడిట్స్ వాడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ యూనివర్సిటీస్‌కి. అండ్ అలాగే ఏంటంటే మనం కొన్ని ఇంటర్నేషనల్ బాడీస్‌తో కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో మేము బేసిక్‌గా లైక్ అమెరికన్ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కానీ, సో అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ కానీ, అమెరికన్ వెల్డింగ్ సొసైటీ కానీ, ఈ స్టాండర్డ్స్‌ని కూడా మేము ఆ పర్టికులర్ ప్రోగ్రామ్‌లో ఇంటిగ్రేట్ చేసాం. సో వీటిలో ఏంటంటే ఏదైతే అక్రిడేషన్స్ కావాలో, ఏదైతే క్రెడెన్షియల్స్ కావాలో ఎవ్రీథింగ్ వీ హావ్. ఓకే. అసలు ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్లేస్‌మెంట్స్ వచ్చేదానికి ఇవి ఉపయోగపడతాయంటారా? యెస్ మ్యామ్. ఇట్స్ వెరీ సింపుల్ మ్యామ్. బేసిక్‌గా సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే ఒక పైలట్ ఉంటాడు బేసిక్‌గా. ఒక ఫ్లైట్‌ని ఫ్లై చేస్తాడు. వాడు డైరెక్ట్‌గా ఫ్లై చేయడానికి అవ్వదు. సో వాడికి మినిమమ్ ఇప్పుడు ఫ్లయింగ్ అనేది నేర్చుకోవాలి. సో మినిమమ్ ఫ్లయింగ్ హవర్స్ అనేది ఉండాలి. అంటే ఇది ఎందుకు బేసిక్‌గా అడుగుతున్నారంటే ఆ ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ కోసం. అంటే ఒక 200 మంది, 300 మంది ట్రావెల్ చేసే ఒక ఫ్లైట్‌కే మనకి ఇంత సేఫ్టీ మనం చూస్తున్నప్పుడు, అండ్ మనకి ఎయిర్ హోస్టెస్ లాంటి వాళ్ళు ఉంటారు బేసిక్‌గా. ఇప్పుడు ఒక బేసిక్ ఏంటంటే ఒక 1,00,000 మంది, 2,00,000 మంది వర్క్ చేసే ఇండస్ట్రీస్‌లో బేసిక్‌గా సో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్‌గా మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి 1980s ఆ టైంలో భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ 4,000, 5,000 మెంబర్స్ చనిపోయారు. ఎందుకంటే మెకానికల్ ఫెయిల్యూర్. ఇప్పుడు చెర్నోబైల్ అని చెప్పేసి మనకి యాక్చువల్‌గా ఏంటంటే ఉక్రెయిన్‌లో ఒక న్యూక్లియర్ ప్లాంట్ పేలింది. సో అక్కడ బేసిక్‌గా ఏమవుతుందంటే యాక్చువల్‌గా చాలా మంది చనిపోయారు. సో ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మెకానికల్ ఫెయిల్యూర్స్ ఒకటి, ఈవెన్ మ్యాన్ పవర్ యొక్క ఇష్యూస్ వల్ల కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అలాంటి ఒక రిఫైనరీలో, అలాంటి ఒక డిఫెన్స్‌లో, సో అలాంటి ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్‌లో, సబ్‌మెరైన్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు 'గాజీ' మూవీ చూసుంటారు. అందులో సబ్‌మెరైన్ ఉంటుంది. ఇప్పుడు ఒక సబ్‌మెరైన్ మ్యానుఫ్యాక్చరింగ్‌కే 8,000 క్రోర్స్ పడుతుంది. ఇప్పుడు అలాంటి ఒక ప్రొడక్ట్స్‌ని వీడు హ్యాండిల్ చేస్తున్నప్పుడు బేసిక్‌గా సో వీడికి ఆ సర్టిఫికేషన్ అనేది ఏంటంటే ఒకటి ఆథరైజేషన్ లైక్ లైసెన్స్. సో రెండోది ఏంటంటే కంపెనీస్ కంపల్సరీగా రిక్వైర్మెంట్ అనేది ఉంది. సర్టిఫికేషన్ లేకపోతే వాళ్ళు తీసుకోలేరు. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం కదా, మెకానికల్ వాళ్ళకి ఎందుకు జాబ్స్ రావట్లేదంటే ఆ సర్టిఫికేషన్ ఉంటేనే. సో జనరల్‌గా ఏమవుతుందంటే ఇదివరకు కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేవి. ఎందుకంటే స్టూడెంట్స్ కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు. సార్ నేను 3 ఇయర్స్ వర్క్ చేస్తాను, 4 ఇయర్స్ వర్క్ చేస్తాను. ఇప్పుడు స్టూడెంట్స్ అలా లేరు. 1 ఇయర్ చేసామా, ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా, సో అబ్రాడ్ వెళ్ళామా, లేదంటే వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామా, అంటే ఒక క్యాండిడేట్ ఒక ప్రొఫైల్ చూస్తే వాడు 4, 5 ఇయర్స్‌లో 4, 5 కంపెనీస్ చేంజ్ అయ్యి ఉంటున్నారు. ఇప్పుడు అదొకటి ఉంది యాక్చువల్‌గా. అండ్ అలాగే ఏంటంటే వీళ్ళకున్న గ్లోబల్ రికగ్నిషన్ గాని, ఇప్పుడు ఇండియాలో ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఈ సర్టిఫికేషన్స్ కావాలి. సో ఈ సర్టిఫికేషన్స్ అనేది ఇట్స్ మ్యాండేటరీ అండ్ 100% రిక్వైర్. సో అది కావాల్సిందే. ఆ సర్టిఫికేషన్స్ లేకపోతే వీళ్ళకి ప్లేస్‌మెంట్స్ అనేది రావు. ఓకే విజయ్ గారు. మరి ఈ కోర్సెస్ ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేయొచ్చంటారు? యాహ్! మ్యామ్. సో బేసిక్‌గా మాకు చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వెషన్స్ ఏంటంటే, సో లైక్ సప్లీస్ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చా? సో ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొచ్చేసరికి ఏంటంటే, మేజర్‌గా మాకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు కావాలి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు ఇంజినీరింగ్ కేటగిరీలో చూస్తే మనకి ఎంటెక్ చేసిన వాళ్ళు గాని, సో బీటెక్, బీఈ లేదంటే డిప్లొమో, ఎస్పెషల్‌గా మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్, సో ప్రొడక్షన్ బ్యాక్‌గ్రౌండ్, ఏరోస్పేస్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ వీళ్ళే కాకుండా యాక్చువల్‌గా ఇప్పుడు త్రిబుల్ ఈ, ఈసీ, సీఎస్‌సి ఇలాంటి వాళ్ళు కూడా బేసిక్‌గా ఈ కోర్సెస్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు డిగ్రీలో మాకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారు లైక్ బీఎస్సీ కెమిస్ట్రీ. సో ఎనీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ అలాగే సప్లీస్ ఉన్నవాళ్ళు కూడా సో దే ఆర్ రెడీ టు వర్క్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌తో పోల్చుకుంటే దేర్ సాలరీ విల్ బి బిట్ లెస్. సో టిల్ దే కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్.
ఓకే. సో వన్స్ ఒకసారి వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో దే విల్ గెట్ సమ్ లెస్ సాలరీ. దే కెన్ వర్క్. బట్ ఎప్పుడైతే వీళ్ళకి యాక్చువల్‌గా గ్రాడ్యుయేషన్ పాస్ అవుతారో సో అప్పుడు దే విల్ గెట్ ద గ్రాడ్యుయేషన్ సాలరీ. మరి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ ఇస్తాము అని మీరు గ్యారంటీ ఇస్తున్నారా? ఆ గ్యారంటీని ఎలా ట్రస్ట్ చేయాలంటారు? యెస్ మ్యామ్. ఇట్స్ వెరీ సింపుల్ మ్యామ్. బేసిక్‌గా మీరు చూస్తే ఇప్పుడు మా ప్రోగ్రామ్‌లో కంపల్సరీగా వీడు జాబ్ చేస్తూనే ట్రైనింగ్ చేయాలి. అండ్ అలాగే ఏంటంటే జాబ్ చేస్తూనే మా ఫీజు కూడా క్లియర్ చేయాలి వాడు. సో అంటే ఏంటంటే ప్లేస్‌మెంట్ వర్క్ చేస్తూనే వాడు ట్రైనింగ్ అనేది అవుతాడు బేసిక్‌గా. సెకండ్ థింగ్ ఏంటంటే మా దగ్గర ఉన్నంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరి దగ్గర లేదు బేసిక్‌గా. అండ్ రెండోది ఇప్పుడు ప్లేస్‌మెంట్ కమిట్మెంట్ విషయానికొచ్చేసరికి వి గివ్ 100% గ్యారంటీ. ఓకే. సో నేను అసిస్టెంట్ అంటలేదు. సో ఐయామ్ సేయింగ్ వెరీ క్లియర్‌లీ 100% గ్యారంటీ. సెకండ్ థింగ్ ఇన్ కేస్ మేము ప్లేస్‌మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే వి విల్ రిఫండ్ 100% ఆఫ్ ద ఫీస్. సో ఎందుకు ఇది కాన్ఫిడెంట్‌గా చెప్తున్నామంటే వీడు ఓన్లీ 2 మంత్సే ఫౌండేషన్ ట్రైనింగే మా దగ్గర ఉండేది. ఇప్పుడు ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్ చూసుకుంటే 2 మంత్సే ఇక్కడ ఉంటాడు. వాడు హార్డ్లీ హీ విల్ క్లియర్ 25% ఆఫ్ ద ఫీస్. సో బ్యాలెన్స్ ఆఫ్ ద ఫీస్ వాడు జాబ్ చేసుకుంటూ సో మంత్లీ వాడికి వచ్చే సాలరీ నుంచి క్లియర్ చేయాలి. అంటే బై డిఫాల్ట్ వీడి ట్రైనింగే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతది యాక్చువల్‌గా. అండ్ ఇంకోటి ఏంటంటే వి విల్ గివ్ దెమ్ ద లీగల్ అగ్రీమెంట్. హుహు. సో బేసిక్‌గా ఏంటంటే లీగల్ కమిట్మెంట్‌లో మనం చెప్పిన 100% గ్యారంటీ గాని, ఫీజ్ రిఫండ్ గాని 100% మెన్షన్ చేసి ఉంటుంది బేసిక్‌గా. అండ్ అలాగే ఏంటంటే వీళ్ళకి వాట్ ఎవర్ ద కమిట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ సో దట్ వి విల్ ప్రొవైడ్ దెమ్. మరి మీ దగ్గర స్టూడెంట్స్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకివ్వాల్సిన కమిట్మెంట్స్ ఏంటి? అంటే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ మ్యామ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సో అట్‌లీస్ట్ యాస్ ఎ ఫ్రెషర్. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కొంతమంది నాకు ఏపీలోనే కావాలి. సో తెలంగాణలోనే కావాలి. సో ఇలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్తుంటారు. అఫ్‌కోర్స్ వీ కెన్ ప్రొవైడ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. బట్ ఇక్కడున్న ప్రాజెక్ట్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ డిఫెన్స్ కానీ, ఇప్పుడు విశాఖపట్నంలో చూస్తే హెచ్‌పీసీఎల్ అండ్ ఎస్‌బీసీ. సో వీళ్ళకి ఏంటంటే కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో మేము స్టూడెంట్స్‌కి ఏం చెప్తామంటే అట్‌లీస్ట్ 1 ఇయర్ టు 1½ ఇయర్ యూ వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ కమిట్మెంట్ వాడు ఇండియాలో ఎక్కడైనా వెళ్ళాలనేది సో లీగల్ కమిట్మెంట్ వాడు మెన్షన్ చేయాలి. సో రెండోది ఏంటంటే యాక్చువల్‌గా యాస్ పర్ కంపెనీ నార్మ్స్ ప్రకారంగా వర్క్ చేయాలి. ఇప్పుడు కంపెనీ యాక్చువల్‌గా వీడిని ఎందుకు హైర్ చేసుకుంటుంది? హైర్ చేసుకొని వాడి మీద కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు, లేదంటే యాస్ ఎ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కింద హైర్ చేసుకుంటున్నప్పుడు, వీడు కంపల్సరీగా ఇండియాలో అయితే అట్‌లీస్ట్ ఒక 12 మంత్స్ ప్లస్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అంటే ఒక 15 మంత్స్ అనేది చేయడానికి రెడీగా ఉండాలి. సో అబ్రాడ్‌లో అయితే మినిమమ్ 2 ఇయర్స్ అనేది వర్క్ చేయటానికి రెడీగా ఉండాలి. అండ్ అలాగే ఏంటంటే వీడు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది జాబ్ ద్వారా ట్రైనింగ్ అవుతూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు సినర్జమ్ సర్టిఫికేషన్స్ కంపల్సరీగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ద్వారా లెర్నింగ్ అనేది జరగాలి. అండ్ అలాగే ఏంటంటే వీడికి ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు ఎల్ఎంఎస్ ద్వారా ఆ లెర్నింగ్ అనేది ఉండాలి. అండ్ అలాగే వాడు ఆ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో లెర్నింగ్ అంతా అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఫైనల్‌గా ఏంటంటే వీడు యాక్చువల్‌గా ఏదైతే మాకు కమిట్మెంట్ ఇస్తున్నారో లైక్ జాబ్ చేసుకుంటూ మేము ఫీజ్ క్లియర్ చేస్తామనేది. సో ఆ ఫీజ్ కూడా వీడు యాస్ పర్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు మంత్లీ క్లియరెన్స్ అనేది చేయాలి. సో దీస్ ఆర్ ద 4 కమిట్మెంట్స్ మేజర్‌గా మాకు స్టూడెంట్ ఇవ్వాల్సింది. మరి మీ దగ్గర కోర్సెస్‌కి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! మ్యామ్. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ మ్యామ్. వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి బేసిక్‌గా. సో అప్లికేషన్ ఫార్మ్‌లో వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ కమిట్మెంట్ ఇవ్వాలో, ఇప్పుడు సినర్జమ్ కమిట్మెంట్ ఏది ఇవ్వాలో అవన్నీ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటాయి వీళ్ళకి. సో అది చూసి వాడు ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సినర్జమ్ వెబ్‌సైట్ ద్వారా వీడు సబ్మిట్ చేయొచ్చు. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మా అడ్మిషన్ టీమ్ అది చూసి సో వీళ్ళకి అడ్మిషన్ ఆఫర్ లెటర్ అనేది పంపిస్తారు. ఇప్పుడు ఏదైతే మనం కమిట్మెంట్స్ గురించి మాట్లాడామో అందులో మనం మెన్షన్ చేసిన 100% గ్యారంటీ గానీ, ఫీజ్ రిఫండ్ పాలసీ గానీ, సో ఎంత సాలరీ ఉంటుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఆ అగ్రీమెంట్‌లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్రీమెంట్ వాడికి మెయిల్ ద్వారా మనం ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ గానీ, వాళ్ళ బ్రదర్ గానీ, సో తెలిసిన వాళ్ళకి ఒకసారి చూపించి ఇది పలానా ఆర్గనైజేషన్ మాకు ఇలా అడ్మిషన్ ఆఫర్ ఇచ్చారు. ఇది వాళ్ళు ఇస్తున్న కమిట్మెంట్ అనేది వాడు చూసుకోవాలి. సో చూసుకొని ఫీజ్ క్లియర్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని దెన్ హీ విల్ కమ్ టు హైదరాబాద్ ఫర్ ఫౌండేషన్ ట్రైనింగ్. ఈవెన్ ఫౌండేషన్ ట్రైనింగ్ వాడు స్టార్ట్ అయ్యే ముందులే వీ విల్ గివ్ దెమ్ 2 to 3 డేస్ ట్రయల్ పీరియడ్. సో ఎందుకంటే వాడు చూడాలి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మా లెర్నింగ్ అనేది ఎలా ఉందనేది చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదనేది చూడాలి. ఇప్పుడు ఎంఎల్ఆర్‌ఐటీలో మాకున్న మిషనరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటనేది చూడాలి. సో దే విల్ హావ్ 3 డేస్ ఆఫ్ ట్రయల్ పీరియడ్. సో అది చూసి ఓకే అనుకున్నప్పుడు ఓన్లీ ఆన్ ద థర్డ్ డే దే విల్ క్లియర్ ద ఫీస్. అండ్ దెన్ వన్స్ దేర్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఈస్ కంప్లీటెడ్ దే విల్ జాయిన్ ఫర్ ద ఆన్ ద జాబ్ ట్రైనింగ్. అంటే కంపెనీలో జాయిన్ అనేది అవుతారు. సో ఆ ప్లేస్‌మెంట్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రొసీజర్. ఇండియాలో ఇన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నప్పుడు సినర్జిమ్‌లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అని స్టూడెంట్ అడిగితే ఏం చెప్తారు? యాహ్! ఇట్స్ వెరీ సింపుల్ మ్యామ్. వీడు ఇండియాలో ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా సరే, ఇప్పుడు లెట్ అస్ సే వాళ్ళు ఒక 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లాంటి ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ అయ్యారు. సో 1 ఇయర్ కంపల్సరీగా క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారు. సో సినర్జిమ్ అలా చేయదు. సో మేమేంటంటే బేసిక్‌గా జాబ్ చేసుకుంటూ ట్రైనింగ్ అవుతారు కాబట్టి బేసిక్‌గా వీడికి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ ఆర్గనైజేషన్ దగ్గర ఉండదు. ఈవెన్ ఇండియాలోనే మా దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరి దగ్గర ఉండదు. అంటే ఎక్సెప్ట్ సమ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎల్&టీ, జిందాల్ లేదంటే నవభారత్ లేదంటే సమ్ ఐఐటీ లాంటి ఆర్గనైజేషన్స్ తీస్తే సో వొకేషనల్ ట్రైనింగ్‌లో మా దగ్గర ఉన్నంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరి దగ్గర ఉండదు. అండ్ రెండోది ఏంటంటే వి ఫాలో వైజ్ మోడల్. ఏదైతే నేను చెప్పానో జాబ్ చేసుకుంటూ వాడు ట్రైనింగ్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ వి ఫాలో పే ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ ప్లాన్. అంటే ఏంటంటే వాడు జాబ్ చేసుకుంటూ సో ఆల్మోస్ట్ పార్షియల్ అమౌంట్ మాత్రమే వీడు ఫౌండేషన్ ట్రైనింగ్‌లో పే చేస్తాడు.
ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఫీజ్ అనేది సో వీడు జాబ్ చేసుకుంటూ ఆ సాలరీలో నుంచే వాడు క్లియరెన్స్ అనేది చేస్తాం. అండ్ అలాగే ఏంటంటే వీడికి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అనేది వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్. సో మనం ఇచ్చే ఏదైతే ఆ స్ట్రక్చర్ ఉందో, ఫార్మేట్ ఏదైతే ఉందో, సో దే విల్ నాట్ గెట్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్. అవునా? నైస్. మరి నార్మల్‌గా ఇంజినీరింగ్ చేసిన స్టూడెంట్‌కి, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్‌కి తేడా ఏంటి? ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ మ్యామ్. మళ్ళీ చెప్పేది. సో అంటే యాక్చువల్‌గా ఏంటంటే మిగతా ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్ అనేవాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ అవుతారు. తర్వాత ప్లేస్‌మెంట్ అవుతారు. సో సినర్జియంలో ఎలా ఉంటుందంటే బేసిక్‌గా వాడు ప్యారలల్‌గా జాబ్ చేసుకుంటూనే ట్రైనింగ్ అనేది అవుతాయి. ఇప్పుడు మనం మేజర్ డిఫరెన్స్ గురించి చూస్తే, ఇప్పుడు మా దగ్గర ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ అయిన స్టూడెంట్ ఒక 1 ఇయర్ తర్వాత చూస్తే హి ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో అంటే ట్రైనింగ్‌తో పాటు, సర్టిఫికేషన్స్‌తో పాటు. అండ్ రెండోది నార్మల్ ఇంజినీరింగ్ చదివిన స్టూడెంట్ చూస్తే వాడు జస్ట్ బీటెక్కే పాస్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఒక జాబ్‌కి వీళ్ళిద్దరు అప్లై చేస్తే బేసిక్‌గా వీడి దగ్గర ఓన్లీ ఇంజినీరింగే ఉంది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే యాక్చువల్‌గా సినర్జియం స్టూడెంట్ దగ్గర ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ సర్టిఫికేషన్. సో దీనివల్ల ఏమవుతది కంపెనీకి, సో బేసిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫ్రెష్ వాడిని తీసుకుంటే, ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి తీసుకుంటే వాళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తారు యాక్చువల్‌గా. సో సినర్జియంలో ఏంటంటే ఆల్రెడీ ఆ ఎక్స్‌పీరియన్స్ అండ్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి ఈజీ అవుతాయి. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఫీజ్ అనేది బేసిక్‌గా సో వాళ్ళు యాక్చువల్‌గా ఫీజ్ అనేది జాబ్ చేసుకుంటూ పే చేయొచ్చు. అండ్ ఆ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ గానీ అండ్ కాన్ఫిడెన్స్. సో చాలామంది ఫ్రెష్ స్టూడెంట్స్ ఎటు వెళ్ళాలో తెలియదు. అది తెలియక సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్ ఒక 1 ఇయర్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి, ఇప్పుడు రిఫైనరీ లాంటి ప్రాజెక్ట్స్‌లో వీటిలో పనిచేసి ఉంటారు కాబట్టి, కొన్ని లక్షల మందితో పనిచేసి ఉంటారు. వీళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది. ఓకే. మనం ఇండియా వెళ్ళాలా? అబ్రాడ్ వెళ్ళాలా? సో ఇండియాలో ఎలాంటి ఇండస్ట్రీస్‌కి వెళ్ళాలి? సో ఆ ఎక్స్‌పోజర్ అనేది క్యాండిడేట్స్ కంప్లీట్ క్లియర్‌గా ఆ కాన్ఫిడెన్స్ గానీ, ఆ రెజ్యూమ్ గానీ, సో ఇప్పుడు యాక్చువల్‌గా ఆ ఎక్స్‌పోజర్ గానీ, ఆ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా సో చాలా క్లియర్ డిఫరెన్స్. అంటే ఆ స్టూడెంట్ బేసిక్‌గా హి ఈజ్ హ్యావింగ్ జస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఈ స్టూడెంట్‌కి ఇండస్ట్రీస్‌కి ఏది కావాలో, సో కంపెనీ రూపాయి కూడా ఈ క్యాండిడేట్ మీద, సినర్జియం స్టూడెంట్ మీద మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దే కెన్ ఇమ్మీడియేట్‌లీ రెడీలీ దే కెన్ హైర్ ద పీపుల్. ఫ్రమ్ డే 1 హి కెన్ స్టార్ట్ డూయింగ్ ద వర్క్. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి, లైవ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే విజయ్ గారు. ఫైనల్‌గా ఈ వీడియో చూసిన స్టూడెంట్స్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్రాసెస్ ఏంటి? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? డీటెయిల్స్ చెప్పండి. మ్యామ్. ప్రాసెస్ ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం బేసిక్‌గా. సో వీళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలని మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇద్దాం మనం బేసిక్‌గా. అడ్మిన్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, వెబ్‌సైట్ అండ్ మెయిల్ అనేది మనం మెన్షన్ చేద్దాం. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ దే కెన్ డ్రాప్ ఎ క్వెరీ. సో మా టీమ్ అనేది గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దే కెన్ విజిట్ అవర్ సెంటర్ బేసికల్లీ. సో సెంటర్ విజిట్ చేస్తే దే కెన్ డైరెక్ట్లీ మీట్ మీ అండ్ దే కెన్ క్లారిఫై దేర్ డౌట్స్. ఓకే విజయ్ గారు. నిజంగా చాలామంది మెకానికల్ స్టూడెంట్స్‌కి ఆ పాత్ అనేది తెలియట్లేదు. అసలు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి? ఆపర్చునిటీస్ ఉన్నాయా? లేవా? అసలు ఇవన్నీ కూడా తెలియక చాలా కన్‌ఫ్యూజన్‌లో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ బతికేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ ఎక్స్‌ప్లనేషన్ ద్వారా మంచి క్లారిటీ వచ్చిందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. పార్టిసిపేట్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండీ, చాలామంది మీలో మెకానికల్ స్టూడెంట్స్ ఉంటే ఉంటారు. సో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అసలు బయటికి వెళ్ళిన తర్వాత మీకున్న వేకెన్సీస్ ఏంటి? ఎంతవరకు మీరు ఎర్న్ చేయొచ్చు? అబ్రాడ్‌లో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా మీకు తెలియకుండా ఉన్నట్లయితే ఈ వీడియో ద్వారా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే సినర్జియంకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి BLM. నమస్తే.